వైద్య చికిత్స కోసం కేరళ వచ్చిన కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా ఎర్నాకులం హాస్పిటల్లో చనిపోయిన విషయం తెలిసిందే. ఆయన అంత్యక్రియలు కెన్యాలోని ఆయన స్వగ్రామంలో జరిగాయి. గౌరవ వందనంగా తుపాకులు ప్రతిధ్వనించాయి. సైనిక విమానాలు గర్జించాయి. ప్రత్యేక ఆహ్వానితుల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో సంప్రదాయబద్ధంగా ఆయనకు వీడ్కోలు పలికారు. మండే ఎండలో జేబు రుమాళ్లతో చెమటను ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ జనం జోవి జోవి అంటూ రోదించారు. లూవో ప్రజల ఆచారం ప్రకారం చనిపోయిన వారిని గుర్తు చేసుకుంటూ చేసే నినాదమే జోవి. ఒడింగా దేశాధ్యక్ష పదవిని అలంకరించలేకపోయినా లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పీపుల్స్ ప్రెసిడెంట్ గా నిలిచిపోతారు. 80 ఏళ్ల రైలా మరణం కెన్యాని కుదిపేసింది. కేవలం రాజకీయాల్లో మాత్రమే కాకుండా దేశంలోనూ ఆయన స్థానం భర్తీ చేయలేనిది. దక్షిణాఫ్రికా మొదటి నల్లజాతి అధ్యక్షుడైన నెల్సన్ మండేలాతో ఆయన్ను పోలుస్తున్నారు. ఆయన పోరాటాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియా నుంచి నైట్ క్లబ్బుల వరకు ఆయనకు ఎంతో ఇష్టమైన రెగ్గే పాట జమైకన్ ఫేర్వెల్ ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఒడింగా సంప్రదాయ లూవో వర్గానికి చెందిన వారు లూవో సంప్రదాయ అంత్యక్రియల్లో భాగంగా డజ్ అనే విషాద గీతం ఆలపిస్తారు. అసమాన ధైర్య సాహసాలను, అద్భుతమైన వారసత్వాన్ని ఈ గీతం సూచిస్తుంది. ఏ ప్రభుత్వాన్నైతే ఒడింగా ధిక్కరించి నిలబడ్డాడో ఆ ప్రభుత్వమే ఆయన్ను సైనిక లాంఛనాలతో గౌరవించేందుకు ముందుకొచ్చింది. ఇదే ప్రభుత్వం కనీసం విచారణ కూడా జరపకుండా ఆయన్ను ఏళ్ల తరబడి జైల్లో పెట్టింది. ఆధునిక ఆఫ్రికాలో ఆఖరి నిజమైన విప్లవకారుల్లో ఒడింగా ఒకరు. ఆయన మృతదేహాన్ని ఖననం చేస్తూ శవపేటికను భూమిలోకి దించుతున్నప్పుడు కెన్యా ప్రజాస్వామ్య పోరాటంలో ఒక అధ్యాయం ముగిసిపోతోందని స్పష్టంగా అర్థమైంది. ఒడింగా మరణం కెన్యాను వ్యక్తిత్వ ఆధారిత రాజకీయాల నుంచి సంస్థాగత సమ్మిళిత ప్రజాస్వామ్యం వైపు మళ్లించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒడింగా రాజకీయ లక్ష్యాలను, సైద్ధాంతిక పోరాటాన్ని కొనసాగించేందుకు యువత ముందుకు రాబోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకుడిగా, బలమైన ప్రచారకర్తగా, బహుళ పార్టీ ప్రజాస్వామ్యం కోసం అంకిత భావంతో పనిచేసిన నేతగా, దేశ రాజకీయాల్లో పోటీతత్వం, జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసిన ఉన్నత వ్యక్తిగా ఒడింగా ఎదిగారు. ఆయన లేని లోటు కేవలం ప్రతిపక్షంలోనే కాకుండా అధ్యక్షుడు విలియం రూటో ప్రభుత్వంలోనూ కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.